వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ స్టార్ట్ చేశారా? సో కోడింగ్లో బెటర్ కావాలనుకుంటున్నారా? సో మీరు ఇంకా కొద్దిగా బెటర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో చాలామందికి ఐడియా ఉండదు. సో కొన్ని టిప్స్ ఆ విధంగా నేను చెప్తాను. ఈ వీడియో పక్కా యూజ్ అవుతుంది మీకు. సో హౌ టు బికమ్ బెటర్ ఎట్ కోడింగ్ చూద్దామండి. ఫస్ట్ కన్సిస్టెంట్లీ ప్రాక్టీస్. చాలామందికి తెలియని విషయం. ఏం చేస్తారు, అయిపోయింది 10 రోజులు అయిపోయిన తర్వాత వదిలేస్తారు. డైలీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ స్కిల్ అయినా జస్ట్ లైక్ ఎనీ స్కిల్, ప్రోగ్రామింగ్ రిక్వైర్స్ ప్రాక్టీస్. ప్రోగ్రామింగ్ కూడా ప్రాక్టీస్ కావాలి. సో రెగ్యులర్లీ వర్క్ చిన్న ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి. ఏదైనా ఛాలెంజ్ చేసుకోండి, కోడింగ్ ఎక్సర్సైజ్ తీసుకొని దానిలో వర్క్ చేయండి. సో మనం ఎంత కోడ్ చేస్తే అంత బెటర్గా అవుతాం. సో ద మోర్ యూ కోడ్ ద బెటర్ యూ విల్ గెట్. ఓకే, కన్సిస్టెంట్లీ ప్రాక్టీస్. తర్వాత వచ్చేసి ఎక్స్పాండ్ యువర్ నాలెడ్జ్. సో మనం ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి కుతూహలంగా ఉండాలి. స్టే క్యూరియస్ అండ్ కీప్ లెర్నింగ్. న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావచ్చు, న్యూ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవడానికి కావచ్చు, న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి కావచ్చు, బుక్స్ చదవడానికి కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఆన్లైన్ ట్యూటోరియల్స్ కావచ్చు, వర్క్షాప్స్ అటెండ్ కావడం కావచ్చు, వెబినార్స్ కావచ్చు, కోడింగ్ మీటప్స్ కావచ్చు. ఇవన్నీ చేస్తూ మనం ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్ తోటి, బెస్ట్ ప్రాక్టీస్ తోటి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మన నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. తర్వాత సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో మనం ఎప్పుడు కూడా థియరిటికల్గా చదివి అలానే ఉండిపోకూడదు. థియరిటికల్ ఎక్సర్సైజ్ తోటి ఆగిపోకూడదు. మనం లిమిట్ చేసుకోకూడదు. ట్రై టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. మనం కోడింగ్ యూజ్ చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అది మీరు ఇట్ కుడ్ బి ఏదైనా కావచ్చు, ఏ టూల్ అయినా కావచ్చు. ఏ టూల్ అయినా మీరు చేయండి. ఒక వెబ్సైటా లేకపోతే ఏదైనా టూలా, ఏదైనా. సో మీరు కంట్రిబ్యూట్ చేయండి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ పైన. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుందంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో మనం ఇంకా బాగా అవుతాం. తర్వాత ఎంబ్రేస్ డీబగ్గింగ్. సో డీబగ్గింగ్ అనేది చాలా ఎసెన్షియల్ స్కిల్ అండి. ఎందుకంటే మనం ఏ విధంగా డీబగ్గింగ్ చేయాలి, అసలు ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఫిక్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం, వాటిని ఇష్యూస్ని ఫిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసం డీబగ్గింగ్ టూల్స్ కానీ టెక్నిక్స్ కానీ యూజ్ చేసేసి మనం ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ని అండర్స్టాండ్ చేసుకోగలగాలి. అప్పుడే మనం ఇవన్నీ టూల్స్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ రాంగ్ వచ్చింది, ఎందుకు వచ్చింది, సో అన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో డీబగ్గింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్రర్స్ వస్తే మాత్రం అది ఎందుకు వచ్చిందో అన్నీ రెక్టిఫై చేసేదాకా వదలకండి. తర్వాత రైట్ క్లీన్ అండ్ రీడబుల్ కోడ్. ఎప్పుడు కూడా మనం క్లీన్ అండ్ రీడబుల్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ కోడ్ రాయడానికి ప్రయత్నించండి. సో మంచిగా అప్పుడు చూడడానికి బాగుంటుంది, ఎదుటి వాళ్ళకైనా మనకైనా. తర్వాత కామెంట్స్ యూజ్ చేయడం ప్రారంభించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ లాజిక్ యూజ్ చేస్తారో మీకు గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. ఒక 1 month తర్వాత కావచ్చు, 5 months తర్వాత కావచ్చు. సో చూసినప్పుడు కామెంట్స్ పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి కొలాబరేట్ అండ్ సీక్ ఫీడ్బ్యాక్. ఎప్పుడు కూడా మనం ప్రోగ్రామింగ్ కమ్యూనిటీతో ఎంగేజింగ్గా ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ, తర్వాత కొలాబరేట్ అవ్వడం, ప్రాజెక్ట్స్ పైన పార్టిసిపేట్ చేయడం, కోడ్ రివ్యూస్ పైన ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామర్స్ దగ్గర నుంచి. సో ఇవన్నీ కూడా మనం క్రిటిసిజం కూడా తీసుకునే విధంగా ఉండాలి. ఏదైనా తప్పు అయితే తప్పు, తర్వాత స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా క్రిటిసిజం తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. తర్వాత పేషెన్స్. దేనికైనా పేషెన్స్ అండి. మీరు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది, అంత తొందరగా వస్తుందా? రాదు. అదేవిధంగా దీనికి కూడా పేషెన్స్ కావాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సో మన డెడికేషన్, టైం ఇవ్వాలి. మన టైం పడుతుంది. ఒక స్కిల్ నేర్చుకోవడానికి టైం పడుతుంది, కానీ అది నేర్చుకుంటే మీకు మళ్ళీ చాలా హాయిగా మనం దానిపైన వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ స్కిల్ నేర్చుకోవడానికి టైం ఇవ్వండి. సో అందుకే బీ పేషెంట్, డోంట్ గివ్ అప్ అండి. ఏదైనా ఎర్రర్స్ వచ్చిన మాత్రాన గివ్ అప్ చేయకండి. ద మోర్ యూ ప్రాక్టీస్ అండ్ లర్న్, ద మోర్ యువర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ విల్ ఫ్లోరిష్. ఎంత నేర్చుకుంటే అంత ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ స్కిల్స్ అనేవి అంత బాగా అవుతాయి. సో ఇది మర్చిపోకండి. సో ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఏంటి బెటర్గా కావడానికి కోడింగ్లో ఇంకా బెటర్ కావడానికి యూజ్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ కూడా. సో మీకు కనుక వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మనం ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే కోర్స్ లాంచ్ చేశాం. సో మనకు రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999 ఇస్తున్నాం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.